హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక ప్రస్తుతం అయితే మేము వేగస్ సిటీలో లింక్ హోటల్లో స్టే చేసామండి. ఈ హోటల్లో రూమ్ వచ్చేసి 10th ఫ్లోర్లో ఉంది మాకు. ఇక్కడైతే నేను మీకు నార్మల్గానే రూమ్ చూపిస్తున్నాను. కబోర్డ్స్, ఇంకా డ్రాస్, అలాగే 2 బెడ్స్, ఒక టీవీ ఇక్కడ ఉంది, ఇంకొక 2 చైర్స్. ఇట్లయితే రూమ్ చూడడానికి అయితే మంచిగా ఉంది, పెద్దగా కంఫర్టబుల్గానే ఉంది. మనకు వ్యూ వచ్చేసి ఇక్కడ చాలా పెద్దగా మనకు విండో ఒకటి ఇచ్చాడండి బయటకు వ్యూ చూడడానికి. నాకు అనిపించింది ఇది బ్యాక్ సైడ్ కానీ వచ్చింది అట్లా అని అనిపించింది. ఇక యుఎస్లో అయితే మనం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల్లో వేగస్ సిటీ కూడా ఒకటండి. చాలామంది కూడా వేగస్ సిటీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని అయితే నేను విన్నాను. మనకు ఈ హోటల్ వచ్చేసి కూడా మెయిన్ సిటీ మధ్యలో ఉంటుంది. ఇట్లా తీసుకోవడానికి కూడా ఏంటంటే వేగస్ సిటీ ఎప్పుడైనా కూడా నైట్ టైంలోనే చాలా అట్రాక్షన్గా, ఇంకా చూడవలసినది కూడా నైట్లోనే బాగుంటుంది మొత్తం ఏరియా. అందుకని మనకి ఇక్కడ సిటీ మధ్యలో ఉన్నామనుకోండి, హోటల్ రూమ్ కనుక చూడడం, మనం ఎప్పుడు లేట్ నైట్ అయినా కూడా రావడానికి ఏ ఇబ్బంది ఉండదనేసి ఇక్కడ తీసుకున్నాము. ఇంకా హోటల్ కింద భాగంలో చూస్తే కనుక మొత్తం మనం వేగస్ సిటీలో ఎక్కడ చూసినా కూడా ఇట్లా అంతా క్యాజినోవా అంటారు కదా, ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఇంకా మనకు ఇదైతే వీకెండ్స్లో అయితే చాలా ఇంకా రష్గా క్రౌడ్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఇది చూపించేది అయితే పియానో బార్ అని ఉంది ఈ హోటల్లో. ఇక్కడ చూడండి, వీళ్ళు డ్యాన్స్, మ్యూజిక్, ఇంకా పాటలు పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అయింది అనేసి వాళ్ళు పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనకైతే ఈ హోటల్స్లో ఎక్కడ చూసినా కూడా నార్మల్గా ఇవే కనిపిస్తూ ఉంటాయి, క్యాజినోవాల్ కానివ్వండి, ఇట్లాంటి పార్టీసు అన్నీ కూడా. ఇక వేగస్ సిటీలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ వేగస్ సిటీకి టోటల్ అట్రాక్షన్ అంటే ఇది స్పియర్ అని చెప్పాలండి. మనకైతే ఇది మనం సిటీలోకి ఎంటర్ అవుతుంటానే చాలా దూరంలో, ఎంత దూరంలో ఉన్నా కూడా మనకైతే మంచిగా చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఇది ఎవరైనా కానీ దీన్ని చూసైతే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ సిటీ ఎటు వైపు నుంచి చూసినా కూడా ఇదైతే మంచిగా వెలిగిపోతూ ఇలా చంద్రునిలా కనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. ఇప్పుడు మీకు దగ్గర నుంచి దూరం వరకు కూడా చూపిస్తున్నాను. అంటే దీనికైతే స్పెషాలిటీ ఏంటంటే ఇది ముఖ్యంగా యుఎస్లోనే ఉందంట, ఇంకెక్కడా కూడా లేదు ఇట్లాంటిది. ఇది మనకు ఎట్లా అంటే ఒక బాల్ లాగా రౌండ్గా మంచిగా కనిపిస్తుంది. టోటల్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా అట్రాక్షన్గా లేటెస్ట్ టెక్నాలజీతో అయితే దీన్ని డెవలప్ చేశారంట. మనం ఇలా స్పియర్ బయటనే కాదు, లోపల చూస్తే కూడా ఇట్లా రోబోలు ఉంటాయండి. దీని లోపల ఇవన్నీ కూడా రియలిస్టిక్ రోబోలే. మనం ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగారనుకోండి, దానికైతే సమాధానం చెప్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇంకా లోపల చూస్తే మాత్రం డిజైన్ అంతా కూడా ఇట్లా ఉంది. ఈ స్పియర్ లోపల కూడా అండి అసలు ఎక్కడా లేదు, ఈ యుఎస్లో ఒక్క దగ్గరనే ఉంది ఆడిటోరియం. అంటే ఒక థియేటర్ ఉంటుంది, దాంట్లో ఒక మూవీ ప్లే అవుతుంది అని చెప్పారు. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే మేము అది మూవీ చూసాక అది ఏంటి అన్నది కూడా నేను షేర్ చేస్తాను. ఇప్పుడు మనము పైన ఉంది థియేటర్. అయితే ఇట్లా 3 floors వెళ్ళాలి పైకి, ఇంకా దానికి కూడా సపరేట్ టికెట్ ఉంటుంది. ఇలా మనం వేగస్ సిటీలో తొందరగానే, అంటే కొంచెం చీకటి అవ్వకముందే బయలుదేరితే కనుక బయటకి ఇట్లా చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయండి. అంటే సిటీ మొత్తం మనం వాకబుల్ నడుచుకుంటూ అన్నీ చూస్తూనే ఉండాలి. ఇక్కడ వచ్చేసి మీరు చూసింది అయితే ప్యారిస్ హోటల్, ఇంకా ఇదైతే బెలాజియో అంటారు. ఇక్కడ అంతా కూడా వాటర్ ఫాల్ షో ఉంటుంది లైటింగ్ తోటి. ప్రస్తుతం అయితే ఇప్పుడే అది కూడా అయిపోయింది. ఇలా మనం ఒక దగ్గర నుంచి హోటల్ నుంచి స్టార్ట్ చేసామనుకోండి, ఆ టోటల్ లైన్గా అన్ని హోటల్స్ కానివ్వండి, రోడ్ కానివ్వండి, మొత్తం చూస్తూ వెళ్తుంటే అన్ని అట్రాక్షన్గానే అన్ని కొత్తగా వింతగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నది చూడండి, ఇదైతే వెనీషియా హోటల్ అనుకుంటాను దీని పేరైతే. ఇక్కడ చూడండి, ఇది కూడా చూస్తుంటే ఎంత అందంగా ఉంది అసలు. ఇది హోటల్ మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ అంతా కూడా 2 sides చూపిస్తున్నాను కదా మీకు. 2 sides కూడా మనకు మంచిగా సిట్టింగ్ అంతా ఉంటుంది, చైర్స్ వేసి. ఇక్కడ ఇది మనం చూడటానికైతే ఎవరైనా చూడవచ్చు. ఈ మధ్యలో బోట్ ఉంది కదండి, దీనికి కూడా ఒక టికెట్ ఉంటుంది. కాకపోతే మేము వచ్చే వరకు అయితే మొత్తం అయిపోయింది. ఇది ఒకటైతే మేము మిస్ అయిపోయాము. ఈ బోట్లో వెళ్ళేటప్పుడు అంటే బోటు తోలే వాళ్ళు మంచిగా సాంగ్స్ పాడుతూ మనకి ఎంటర్టైన్గా ఉంటుందంట.
ఇంకా ఇక్కడ మీరు గమనించండి ఒకటి, ఇక్కడ ఆకాశం కూడా మనకు కనిపించదు, దాని ప్లేస్లో ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా ఉంటుంది స్క్రీన్ వేసి. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వేగస్ సిటీ మొత్తం చూడాలంటే మాత్రం చాలా టైం అయితే మనకు పడుతుంది, ఎంతో ఓపికగా తిరగాలండి. నా వీడియో మొదటిసారి చూసే వాళ్ళైతే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఇది ఇప్పుడు మనం చూసేదైతే ఫ్రీమౌంట్ స్ట్రీట్ అంట. ఇంకా ఇక్కడైతే అసలు ఎట్లా నాకు అనిపించింది ఏంటంటే, ఇది మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ఇట్లా వెలిగిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా నాకు అనిపించిన విషయం చెప్తున్నాను, ఇక్కడికి వచ్చే వాళ్ళైతే ఎవరైనా సరే ఎంజాయ్ చేయడానికే వస్తారు అన్నట్టుగా అనిపించింది. ఇక్కడ కూడా మనకు అన్ని క్యాజినోవా కానివ్వండి, డ్యాన్స్, మ్యూజిక్, సాంగ్స్, హోటల్స్ అన్నీ ఇవే కనిపిస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.